Hello, dear TS intermediate students. How are you all? I hope so you are doing great. In today's we am going to discuss about the one of the quite interesting and very important topic, that is simply vectors as a part one. Most expected 7 mark questions I am discussing on the topic additions of vectors especially. So what are these questions? We'll look at one by one. Are you ready? Without delay, let's get start. I'm Lakshmi. Welcome to my channel Maths Smart Educated by Lakshmi, and as well as Maths Super Tips and Tricks. ఈ టూ ఛానల్స్లో కూడా ఆబ్జెక్టివ్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అవి చాలా బాగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు 2 వీడియోస్లో కూడా ఐపీకి సంబంధించిన టీఎస్ ఇంటర్మీడియట్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 7 మార్క్స్ అండ్ 4 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు మీరు చూడకపోతే అవి చూడండి, ఎందుకంటే అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. నౌ దిస్ ఈజ్ వెక్టర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వెక్టర్ అడిషన్స్లో ఇప్పుడు మీకు డబుల్ చాయిస్ ఉన్న పేపర్ ఉంది కాబట్టి కమింగ్ ఎగ్జామ్కి వెక్టర్ అడిషన్స్ నుంచి 7 మార్క్ క్వశ్చన్ కూడా ఉంది. మామూలుగా అయితే అడిషన్స్ ఆఫ్ వెక్టర్స్ నుంచి 7 మార్క్స్ లేదు, కాబట్టి ఇప్పుడు చాయిస్ పెరిగింది కాబట్టి వెక్టర్ అడిషన్స్ కూడా 7 మార్క్ క్వశ్చన్ ఉందని వాడు ఇచ్చిన మోడల్ ప్రకారం మనకి అర్థమైంది. ఓకేనా? ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అవి ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. క్వశ్చన్ నెంబర్ 1 రాసాను చూడండి. ఏంటి ఇచ్చారు ఇక్కడ? ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. దేర్ ఆర్ ద 3 పాయింట్స్ లైక్ 4i minus 3j minus k, i bar, j bar, k bar. కంపల్సరీ బార్స్ యూజ్ చేయాలి. అలాగే సెకండ్ పాయింట్ ఈస్ 3i bar plus 7j bar minus 10k, అండ్ యాజ్ వెల్ థర్డ్ పాయింట్ ఈస్ 2i plus 5j minus 7k. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ నుంచి ఈ 3 పాయింట్స్ సపోజ్ ఏబీసీ అనుకున్నారనుకోండి. దిస్ ఈజ్ ఏ. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఏ బార్ అనుకోండి. ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 4i minus 3j minus k, and b bar is 3i bar plus 7j bar minus 10k bar, and one more point, and c bar is, let it be taken as c bar, 2i plus 5j minus 7k. ఫస్ట్ ఈ 3 పాయింట్స్ నుంచి పాస్ అయ్యి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కోవాలి. తర్వాత ఏమి ఇచ్చాడు? అండ్ షో దట్ ద పాయింట్ ఫైనల్ పాయింట్ ఈజ్ i plus 2j minus 3k లైస్ ఇన్ దిస్ ప్లేన్. మన ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కుంటాం కదా, అందులో ఈ వాడు ఇచ్చిన లాస్ట్ పాయింట్ని ఉంటుందని చూపించాడు. అది ఎలాగో చెక్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ యూ హ్యావ్ టు నో. Okay, these 3 points are taken as ABC. Now we have to recollect this formula, that is vector equation of plane. Vector equation of plane passing through ABC. Equation of plane passing through A bar, B bar, C bar. Passing through A bar, B bar, C bar is okay na? R bar is equals to A bar, B bar, C bar is, మనకి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే R bar ఈక్వల్స్ టు 1 minus S minus T A bar plus SB bar plus TC bar. ఇక్కడ R bar అనేది జనరల్ వెక్టర్, ఎస్టీ అనేవి మెన్షన్ చేయాలి. ఎస్టీ ఆర్ నోన్ యాజ్ స్కేలార్స్, అంటే ఎస్టీ బిలాంగ్స్ టు ఆర్, స్కేలార్స్ అంటే రియల్ నెంబర్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన 3 పాయింట్ అంటే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minus S minus T. ఏ బార్ ఏమి ఇచ్చారు? 4i minus 3j minus k, బార్స్ పెట్టడం మర్చిపోవద్దు, ప్లస్ ఎస్బి. ఎస్ ఇంటూ బి బార్ ఈజ్ గివెన్ అస్ 3i bar plus 7j bar minus 10k bar, and plus t into c bar. C bar is given as 2i plus 5j minus 7k. మనము 2 సైడ్స్ అబ్జర్వ్ చేయండి. రైట్ సైడ్ ఏమో అన్ని ఐజేకేలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఆర్ ఉంది, ఆర్ని అట్లా ఉంచండి. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు, వీ కెన్ లీవ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దేర్ ఫర్ రైట్ సైడ్ మనం ఐజేకేల్ని సెపరేట్ చేయాలి. ఇది చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఐ కోషంట్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఎక్స్ప్రెస్ చేస్తే 1 minus S minus T into 4i minus 3j minus 4k, అంటే ఫస్ట్ 1 into 4i minus 3j minus k. ఓకేనా? విత్ ఎస్తో చేయాలి. మైనస్ ఎస్ ఇంటూ 4i
మైనస్ 3j మైనస్ k ఇంకేముంది అక్కడ మైనస్ t ఉంది. అలా ఫస్ట్ టర్మ్స్ని ఎక్స్పాండ్ చేసి తర్వాత ఐజేకేల్ని సెపరేట్ చేయాలి. t ఇంటూ 4i మైనస్ 3j మైనస్ k ఓకేనా. అలాగే నెక్స్ట్ ఏముంది s ఇంటూ 3i ప్లస్ 7j మైనస్ 10k 7j మైనస్ 10k ఇది s ఇంటూ ఇంకా t ఉంది, ఇంకో టర్మ్ కూడా ఉంది. వాట్ ఈజ్ అదర్ టర్మ్ ప్లస్ t ఇంటూ 2i ప్లస్ 5j మైనస్ 7k. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న టర్మ్స్లో ఐజేకేని సెపరేట్ చేస్తే ఆర్ బార్ ఈక్వల్స్ టు ఐ కోషంట్ ఏముంది ఫస్ట్ వెక్టర్లో 4 ఉంది. ఐ కోషంట్ ఇది 4 ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి మైనస్ 4s మైనస్ 4s మైనస్ 4s. నెక్స్ట్ టర్మ్లో ప్లస్ 3s ఇది 3s ఓకేనా ప్లస్ 3s. ఐ కోషన్స్ అన్నీ సెపరేట్ చేయాలి. నెక్స్ట్ 2t టీతో 2t ఉంది ప్లస్ 2t అండ్ ఇక్కడ నెక్స్ట్ డౌన్లో ఉంది 2 ప్లస్ ఐజేకే అయిపోయింది ప్లస్ 3s అయిపోయింది ప్లస్ 2t. ఇంకా అక్కడ మైనస్ 4t ఒకటి మిస్ అయింది. ఒక్క నిమిషం జస్ట్ వెయిట్. డౌన్లో ఉన్న ఈక్వేషన్ నుంచి అబ్జర్వ్ చేయాలి. ఐ కోషంట్ 4 నెక్స్ట్ మైనస్ 4s దెన్ మైనస్ 4t ఓకే మైనస్ 4t. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఒక్క ఎలిమెంట్ మిస్ అయినా ఇది రాంగ్ వెళ్ళిపోతుంది. 4t నెక్స్ట్ ఎస్తో 3s అగైన్ 3s అండ్ టీతో అగైన్ 2t ప్లస్ 2t ఇది ఐ ఓకేనా ఇంటూ ఐ బార్ రాసుకోండి. నెక్స్ట్ జేది కాన్సన్ట్రేషన్ పెడదాం. జేలో ఫస్ట్ టర్మ్ మైనస్ 3 రైట్. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3s దెన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3t దెన్ మళ్ళీ ఎస్తో ఉంది 7 ఇంటూ ఎస్ ప్లస్ 7s ఎస్ ఇది జే టర్మ్. దెన్ డౌన్ వన్ మోర్ టర్మ్ ఈజ్ దేర్ విత్ t ప్లస్ 5t ఇంటూ జే బార్ ఓకేనా. నెక్స్ట్ కే టర్మ్ చూద్దాం. కే టర్మ్లో ఫస్ట్ దాంట్లో మైనస్ 1 ఉంది అంటే కామన్ తీసుకుంటాను కదా మైనస్ 1. నెక్స్ట్ దాంట్లో మైనస్ s ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ s ఇది మైనస్ ఉంది ఆల్రెడీ మైనస్ 1 అవుట్ సైడ్ మైనస్ s ఉంది మైనస్ s ఇంటూ మైనస్ 1 ప్లస్ s. నెక్స్ట్ కే విత్ t మైనస్ t ఇంటూ మైనస్ 1 అంటే ప్లస్ t. నెక్స్ట్ విత్ ఎస్తో మైనస్ 10 ఇంటూ ఎస్ మైనస్ 10s అగైన్ డౌన్ మైనస్ 7 ఇంటూ టీ మైనస్ 7t అన్నీ రెడీగా పెట్టుకొని కే. ఇప్పుడు అగైన్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఐజేకే టర్మ్స్. ఫస్ట్ బ్రాకెట్లో మైనస్ 4s ప్లస్ 3s అంటే మైనస్ s. అలాగే టీ టర్మ్స్ మైనస్ 4t ప్లస్ 3s డబుల్ టైమ్ రాసాను అది రిమూవ్ చేస్తున్నాను ఒకటి ఓకేనా ప్లస్ 3t అది జాగ్రత్తగా చూడండి ప్లస్ 2t మైనస్ 4t ప్లస్ 2t వచ్చేసరికి మైనస్ 2t దెన్ కాన్స్టెంట్ ప్లస్ 4 ఉంది ఇంటూ ఐ బార్ దిస్ ఈజ్ ఐ కోషంట్. నెక్స్ట్ జే చూద్దాం. ప్లస్ 3s ప్లస్ 7s అంటే 10s 3s ప్లస్ 7s is 10s 3t ప్లస్ 5t 8t దెన్ కాన్స్టెంట్ ఏముంది మైనస్ 3 ఉంది విత్ కే దిస్ ఇస్ జే బార్ విత్ కే చూద్దాం. కేలో మైనస్ 10s ప్లస్ s is మైనస్ 9s. నెక్స్ట్ టీ టర్మ్స్ మైనస్ t ప్లస్ మైనస్ 7t ప్లస్ t is మైనస్ 6t. నెక్స్ట్ కాన్స్టెంట్ మైనస్ 1 ఇంటూ కే బార్
ఇలా మనము ఈ వెక్టర్ ఈక్వేషన్ ప్లేన్ కనుక్కున్నాం. ఫైనల్గా వెక్టర్ ఈక్వేషన్ ప్లేన్ అని రాసి దీనికి ఆన్సర్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే దీనికి కూడా మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ అడిగింది అది వెక్టర్ ఈక్వేషన్ ప్లేన్ అడిగాడు, కంపల్సరీ అది ఏంటని ఇప్పుడు మెన్షన్ చేయాలి. మళ్ళీ తర్వాత వాడిచ్చిన ఫైనల్ పాయింట్ వెరిఫై చేయాలి. రైట్? ఎస్, ఫైనల్ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆన్సర్ వన్స్ అగైన్ బికాస్ ఆఫ్ వాడు క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్, కాబట్టి ఇది కంపల్సరీ మెన్షన్. దేర్ ఫార్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు -s -2t plus 4 into I bar plus 10s plus 8t minus 3 into j bar plus minus 9s minus 6t minus 1 into k bar, where st belongs to R, is vector equation of plane, is వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అని రాసేసాం. ఓకేనా? వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ అంటే ఈ క్వశ్చన్లో 2 బిట్స్ ఉన్నాయి. ఒకటి వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ కనుక్కోవాలి, మనం కనుక్కొని ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఆ పాయింట్ ఇందులో వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే ఇందులో జనరల్ వెక్టర్ ఆర్ బార్ ఉంది కదా, ఆర్ బార్ ప్లేస్లో ఆ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆ పాయింట్ ఏంటో ఇప్పుడు గమనిద్దాం. ఇప్పుడు చూడండి, మనం వెరిఫై చేయవలసిన పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, షో దాట్. క్వశ్చన్ దగ్గరికి వచ్చాను నేను. షో దట్ ద పాయింట్, what is that point, I plus, what is that point, I plus 2j minus 3k lies in this plane. అంటే మనం ఇప్పుడు కనుక్కున్నాం కదా, ఆ ప్లేన్లో I plus 2j minus 3k ఉన్నదని వెరిఫై చేయాలి. అది ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. ఇది మనం కనుక్కున్నాం కదా ఇప్పుడు ఈక్వేషన్, అందులో ఆర్ బార్ ప్లేస్లో I plus 2j minus 3k సబ్స్టిట్యూషన్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే? నౌ వెరిఫికేషన్ ఆఫ్ ద పాయింట్, we can mention like this. Now verification of the point, verification of given point, I plus 2j minus k of 2j minus 3k, I plus 2j minus 3k bar in this plane. వెరిఫికేషన్ అంటే ఏం చేయాలంటే కంపల్సరీ ఐ ప్లస్ ఆర్ బార్ ప్లేస్లో ఇది పెట్టాలి. ఇన్ దిస్ ప్లేన్ అండి, ఆర్ బార్ ప్లేస్లో వాట్ ఈజ్ లెఫ్ట్ సైడ్, ఆర్ బార్ ఉంది కదా, ఆర్ బార్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఐ ప్లస్ 2j మైనస్ 3k లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉన్నవి ఏంటో చూద్దాం. యాజ్ ఈజీగా రాసాను. రైట్ సైడ్ ఉన్నాయి -s -2t ప్లస్ 4 ఇంటూ ఐ బార్ ప్లస్ 10s ప్లస్ 8t minus 3 into j bar. Next k minus 9s minus 60 minus 1 into k bar. ఈ 2 సైడ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఐజేకేలు కనిపిస్తున్నాయి కదా. కంపేర్ ఐజేకే కోషన్స్. కంపల్సరీ స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తారని వర్డింగ్స్లో రాయాలి. కంపేర్ ఐ బార్ జే బార్ కోషన్స్ ఆన్ బోత్ సైడ్స్, కోషన్స్ ఆన్ బోత్ సైడ్స్. 7 మార్క్స్ కాబట్టి కొంచెం డీటెయిల్గా రాయాలి. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంది, ఐ కోషన్ 1 ఉంది, రైట్ సైడ్ ముందు తీసుకుంది ఐ కోషన్ -s -2t ప్లస్ 4 లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్ 1కి ఈక్వల్ అవుతుంది ఐ కోషన్. దీనిలోంచి మనము s -s -2t ప్లస్ 4ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ s ప్లస్ 2t ప్లస్ 1 minus 4 is equals to 0 అవుతుంది. Therefore again I am writing this as s plus 2t minus 3 is equals to 0 as equation 1 అనుకోండి. Same way compare the j quotient. J quotient on the right side 10s plus 8t minus 3. This is right side, left side 2. From this also we can rewrite this is 10s plus 8t minus 3 2 it వస్తే minus 2 అవుతుంది. -3 -2 is equals to 0. Again this is 10s plus 8t minus 5 is equals to 0. దీని equation 2 అనుకోండి. So now k quotient. What is the k quotient? K bar quotient is right side 9s minus 60 minus 1 is equals to left side minus 3. Again I can rewrite this is 9s minus 60 minus 1 minus 3 to వస్తే plus 3 is equals to 0 left side తీసుకొస్తే. Finally we can get one more equation, that is 9s minus 60 plus 2 is equals to 0. This is equation 3.
ఇప్పుడు మనం వెరిఫికేషన్ చేయడానికి ఏం చేయాలంటే ఈక్వేషన్ 1 2 సాల్వ్ చేసామనుకోండి, 1 2 సాల్వ్ చేస్తే ఎస్టీలు వస్తాయి కదా, అవి కంపల్సరీ థర్డ్ ఈక్వేషన్ వెరిఫై అవ్వాలి, అప్పుడే మనం తీసుకున్న పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ అవుతుంది. ఓకేనా? సో హౌ కెన్ యూ సాల్వ్ ద 1 and 2? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ లుక్ ఎట్ to solve 1 and 2 use a better cross multiplication method. Do you know cross multiplication method? Yes, we can use a cross multiplication method better. Then we can move the st value substituted in the equation 3 for verification, right? ఒకసారి k కోషన్ చూడండి రైట్ సైడ్, -9s -60 -9s ఉండాలి, -9s -60 -1 -3. ఇది 9s 60 అటుపోతే 9s plus 60. So -1 becomes +1 and with -3, -3 plus 1. Okay na? This is a, we can remove it. -3 already ఉంది, -3 side ki -1 తీసుకెళ్తే +1 అయింది. అంటే we can get 9s plus 60 with -2. -2 is equals 0. This is equation 3. కొంచెం కరెక్షన్ అదే మిస్టేక్స్ లేకుండా చేయాలి, లేకపోతే వెరిఫై కాదు. ఓకేనా? విల్ చెక్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 and 2 now, right? Now solve 1 and 2 by the cross multiplication method. Solve 1 2. I think so you know solving cross multiplication method how it is, we'll see now. Solve 1 2. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటే ఏం లేదు, వాళ్ళకి మనం కావాల్సిన లెటర్స్ ఏంటి, ఎస్టీ కావాలి, ఆర్డర్లో ఎస్ రాయాలి, దెన్ టీ రాయాలి, జస్ట్ 1 రాయాలి. ఇక్కడ రాసిన తర్వాత ఎస్టీలు రాసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో మిడిల్ టర్మ్ కోషెంట్ టీ కోషెంట్ 2. చాలామంది తెలుసు, ఎవరికన్నా తెలియకపోతే ఇది నేర్చుకోండి, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మనకి చాలా ఇంపార్టెంట్ సాల్వింగ్ ద ఈక్వేషన్స్. ఇక్కడ ఎస్టీ ప్లేస్లో ఎక్స్వైల్ కూడా ఉండొచ్చు, నా ఎస్టీలు ఉన్నాయి కాబట్టి ఎస్టీ 1 పెట్టాలి. సో మిడిల్ కోషెంట్ 2 తర్వాత కాన్స్టెంట్ -3, మళ్ళీ ఫస్ట్ కోషెంట్ ఎస్ కోషెంట్ 1, మళ్ళీ మిడిల్ కోషెంట్కి రావాలి 2. చూడండి టీ కోషెంట్ 2 తీసుకోవాలి, కాన్స్టెంట్ -3, అగైన్ ఫస్ట్ టర్మ్ కోషెంట్ ఎస్ కోషెంట్ 1, మళ్ళీ మిడిల్ టర్మ్ కోషెంట్ ఇక్కడ తీసుకున్న 2ని మళ్ళీ లాస్ట్ కూడా తీసుకోవాలి. అదే మాదిరిగా సెకండ్ ఈక్వేషన్ మిడిల్ టర్మ్ 8t అంటే 8 కోషెంట్ 8 అండ్ కాన్స్టెంట్ -5, ఎస్ కోషెంట్ 10, అగైన్ 8. ఓకేనా? మీరు ఈ డౌన్లో తీసుకుంటే 2 into -5 ఎలా తీసుకున్నా డౌన్వర్డ్ డైరెక్షన్ ప్లస్ సైన్ తీసుకోవాలి, అప్వర్డ్ డైరెక్షన్లో ఇంటూ చేసి మైనస్ సైన్ తీసుకోవాలి. అంటే దిస్ ఈజ్ వీ కెన్ రైట్ యాజ్ ఎస్ బై 2 into -5 -10, మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది, 8 into -3 -24. ఓకేనా? సేమ్ ఈజ్ ఈక్వల్స్ పెట్టాలి. నెక్స్ట్ ఎస్టీ బై టీ రాయాలి, బై సేమ్ ప్రాసెస్ -3 into 10 -30, మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది, -5 into 1 is -5. ఓకే, ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. నెక్స్ట్ 1 by సేమ్ 1 by రాయాలి, ఈక్వల్స్ టు 1 by 1 into 8 8, మధ్యలో మైనస్ సైన్ 10 into 2 20s. ఓకేనా? నౌ దిస్ ఈజ్ ఎస్ బై 10 plus 24 with -10 plus 24 is equals to t by -30 plus 5 is equals to 1 by 8 minus 20. S by -10 plus 24 అంటే 14, S by 14 is equals to t by -30 plus 5 అంటే -25 is equals to 1 by 8 minus 20 is -12. From this one we can equate these two, can get the S value, then these two we can get the T value. First equation of S by 14 is equals to 1 by -12 and S is equals to 14 by 12 with minus. Okay na? S లో 2 cancel అవుతుంది, 2 7s 2 6, S value 7 by 6 వచ్చింది. ఇప్పుడు సిమిలర్లీ T value కనుక్కోవాలంటే T by -25 equal to 1 by -12. Therefore from this T is a 25 by 12, minus cancel అయిపోతుంది. నువ్వు ST values మనకు వచ్చాయి. S ఎంత వచ్చింది? S is -7 by 6, T is equals 25 by 12. These two values verify in equation 2. You got the ST values. Therefore S, what is S here? S is a -7 by 6, T is a 25 by 12, verify in 3, verify
ఇన్ ఈక్వేషన్ 3 మనం ఈక్వేషన్ 1 2 నుంచి ఇవి కలెక్ట్ చేసాం కదా ఈక్వేషన్ 3లో వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ అంటే ఏం చేయాలి, ఎస్టీ వాల్యూస్ ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఈక్వేషన్ 3లో ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ కావాలి. ఈక్వేషన్ 3 ఏమి ఇచ్చారు ఇక్కడ 9s అని వచ్చింది, 9s మనకి 9s ప్లస్ 60 మైనస్ 2 ఇందులో ఎల్హెచ్ఎస్లో ఎస్టీలో సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం, అది కంపల్సరీ జీరో అవ్వాలి, అప్పుడే మనం ప్రూవ్ చేసినట్టు అవుతుంది. ఓకేనా, ఎస్ సబ్స్టిట్యూట్ ఎల్హెచ్ఎస్ ఆఫ్ ఈక్వేషన్ 3 ఎస్టీలు. ఓకే, ఎల్హెచ్ఎస్ ఏముంది 9s అంటే 9 ఇంటూ ఎస్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది -7/6 ప్లస్ 6 ఇంటూ టీ ఈజ్ 25/12 విత్ -2. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెక్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్ టు 9లో 3 క్యాన్సిల్ అవుతుంది, 3 3s 3 2s. ఓకేనా, అలాగే 6 క్యాన్సిల్ ఇన్ 12 2 times. Therefore this becomes 7 3s 21 with -21/2, then 25/2, then -2. By the LCM it becomes -21 plus 25, 2 2s 4, -4/2. We can understand that here -21 -4 -25 plus 25 becomes 0. That is only RHS is equals to RHS. LHS is equal RHS అని ప్రూవ్ చేసాం. హ్యాండ్స్ ప్రూవ్డ్ అంటే మనం ఏం ప్రూవ్ చేస్తాం ఫైనల్గా, హ్యాండ్స్ ద పాయింట్ ఈజ్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్ అంటే కంపల్సరీ కన్ఫ్యూజన్. ఎస్ హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాసిస్తే మనకి ఈ క్వశ్చన్కి సొల్యూషన్ అయిపోద్ది. హ్యాండ్స్ ప్రూవ్డ్ అని రాసేయండి చాలు, హ్యాండ్స్ ప్రూవ్డ్. ఓకేనా, ఫస్ట్ ఏం చేసాం ఈక్వేషన్ ప్లేన్ కనుక్కున్నాం, తర్వాత వాడు ఇచ్చిన లాస్ట్ పాయింట్ లైస్ ఆన్ ద ప్లేన్ అని చూపించాం. అది ఎలా చేస్తానో మీకు అర్థమై ఉంటుంది. సో ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ, బికాజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. సో ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ 3 points అంటే ఫార్ములా తెలియాలి, అండ్ వెరిఫికేషన్ ఎలా చేయాలో తెలిస్తే సరిపోదు, రైట్. Look at this question. What is given? Show that the line joining the pair of points, ఆ points 2 points ని AB అనుకున్నాను, and the line joining the pair of other 2 points that is taken as some CD అనుకోండి ఈ 2 points ని. ఓకేనా, intersect at the point -4C bar. ఇక్కడ ఫిగర్ డ్రా చేసాను చూడండి. Suppose first line is passing through points A and B are taken as AB, another line is passing through the point C and D, both are at the meet at the point P. Pని మనం ఏం చూపించాలి -4C bar అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి P -4C bar చేయాలంటే ముందు ఈక్వేషన్ ఆఫ్ AB అండ్ CD లైన్స్ తెలియాలి మనకి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములా వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద 2 points. Solution I have written one of the step here. What that? Taken first pair of the given 2 points are A and B. 2 points ni 6A minus 4B plus 4C ni A అనుకున్నాను, another point B ని -4C అనుకున్నాను. వెక్టర్ ఈక్వేషన్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ AB, B పాయింట్ తెలిసి A పాయింట్ తెలియదు. ద ఫార్ములా ఏంటంటే R bar is equals to 1 minus T of A ప్లస్ TB రాసుకోవాలి. ఇది ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ AB లేదా జాయినింగ్ ద పాయింట్స్ AB అంటే ఇక్కడ T అనేది ఎనీ స్కేలర్, T బిలాంగ్స్ టు R. ఫస్ట్ ఈక్వేషన్ T లెటర్ యూజ్ చేసుకున్నాము, AB పాసింగ్ త్రూ ద పాయింట్ అంటే R bar is equals to, you can substitute AB vectors here, 1 minus T, what has given A as 6A bar minus 4B bar plus 4C bar with plus T into B point is -4C bar. ఇక్కడ ABC వెక్టర్స్ కనిపిస్తున్నాయి కానీ మనం సెపరేట్ చేయండి. ఫస్ట్ టర్మ్ 6 1 into expand it 1 into 6A is a 6A bar minus 4B bar plus 4C bar with 1, అలాగే with minus T minus 6 into TA bar minus plus 4T into B bar, then minus 4T into C bar. ఓకేనా, తర్వాత మొత్తం 4 టర్మ్స్ ఇక్కడ 6 టర్మ్స్ అయిపోయాయి కదా, 1 2 3 4 5 6, లాస్ట్ ఒకటి ఉంది ఏంటంటే -4T into C bar. ఇప్పుడు ABCలు సెపరేట్ చేద్దాం. R bar is equals to A bar కోషంట్ ఏముంది 6A minus 60A barలో 6 minus 60 into A bar రాయండి. ఓకేనా, నెక్స్ట్ B bar కోషన్స్ విత్ ప్లస్ సైన్ పెడుతున్నాను -4B plus 4T B bar. ఓకేనా, నెక్స్ట్ C bar అంటే ఆల్రెడీ ఒక 4C
40c, c bar ఏముంది ఇక్కడ 4 with plus 4 minus 40 minus 40 minus 80 into c bar. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 రెడీగా ఉంది. దిస్ ఈజ్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ AB. Now what is vector equation line joining the other 2 points CD? We'll see now. Similarly, we can take the vector equation of full line passing through CD. CD points తెలుసు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. ప్లస్ ఈ రెండు ఎక్కడ ABCD ఎక్కడ మీట్ అవుతున్నాయి? P దగ్గర మీట్ అవుతున్నాయి. అదే P అంటే ఇక్కడ R బార్ అన్నట్టు. P ఈజ్ నథింగ్ బట్ హియర్ R బార్. R బార్ అంటే వెక్టర్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఈక్వేషన్లో, అదే P అవుతుంది. ఆ 2 ఈక్వేషన్స్లోనే సేమ్ పాయింట్ తీసుకోవాలి. అది సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ CD చూద్దాం. ఓకేనా? సో సేమ్ ఫార్ములా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్, కానీ ఇక్కడ టీ బదులు సమ్ అదర్ లెటర్ ఎస్ అని యూజ్ చేయండి. అదర్ దాన్ టీ వీ కెన్ యూజ్ ఎనీ లెటర్, దట్ ఈస్ 1 మైనస్ ఎస్ సి ప్లస్ ఎస్ డి యూజ్ చేద్దాం. ఎస్ అనే లెటర్ యూజ్ చేసుకున్న ఇన్స్టెడ్ ఆఫ్ ద టీ ఫార్మ్ పాయింట్స్ ఏంటి? ఏబి బదులు సిలు ఉన్నాయి. దట్ ఈస్ 1 మైనస్ ఎస్ ఆఫ్ సి పాయింట్ ఈస్ గివెన్ యాజ్ minus a minus 2b bar plus minus 3c bar plus s into d vector plus s into d is a plus 2b minus 5c, అది d. ఓకే, మళ్ళీ ఇందులో కూడా ABC vectors సెపరేట్ చేద్దాం. అవేంటో చూద్దాం. Now separate the ABC terms in this equation also. R bar is as you can write. R bar equals to left side R bar, right side 1 minus s 1 తో ఇంటూ చేస్తే 1 into minus a bar. ఓకేనా? minus a bar minus 2b bar minus 3c bar. అలాగే s తో ఇంటూ చేసి విత్ మైనస్ s అంటే ప్లస్ sa bar minus plus 2sb bar plus 3sc bar. అలాగే నెక్స్ట్ టర్మ్లో SA బార్ ప్లస్ 2SB బార్ మైనస్ 5SC బార్. ఓకేనా? ఏ బార్ బి బార్ సి బార్ కోషన్స్ ఏంటి? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కోషంట్ మైనస్ ఏ మైనస్ ఎస్ఏ మైనస్ ఎస్ఏ మైనస్ 2SA అంటే ఏ మైనస్ 1 రాస్తున్నాను. ఇంకా ఎస్ఏ ప్లస్ ఎస్ఏ 2SA అంటే ప్లస్ 2S ఇంటూ అంతేనా మైనస్ ఎస్ మైనస్ 2S ఇంటూ ఏ బార్. అలాగే బి టర్మ్స్ చూద్దాం. బి ఇక్కడ మైనస్ 2 ఉంది. ఇంకా బి ఎక్కడుంది? 2SB ప్లస్ 2SB అంటే 4SB బార్ అంటే 4S ఇంటూ బి బార్ రాద్దాం. రైట్. నౌ సి బార్ కోషన్స్ మైనస్ 3C అండ్ ప్లస్ 3SC మైనస్ 5SC. ఓకేనా? ప్లస్ మైనస్ 3S మైనస్ 5S అంటే మైనస్ 2S ఇంటూ సి బార్. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మనం సాల్వ్ చేయవలసింది 1 and 2. 1 and 2ని ఎందుకు సాల్వ్ చేయాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 1, 2 అడిగాడు కాబట్టి షో దట్ మైనస్ 4C అన్నాడు. 1, 2ని సాల్వ్ చేయడానికి సింప్లీ వీ కెన్ ఈక్వేట్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ బోత్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్. ఫ్రమ్ 1 and 2 డైరెక్ట్గా నేను ఈక్వేట్ చేసేస్తున్నాను. ఫ్రమ్ 1 2 ఫ్రమ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటే what is left side a quotient from the equation 1 a quotient equation 2 a quotient equal చేయాలి ఫస్ట్. that is 6 minus 60 is equals to equation 2 లో minus s plus 2s. దీన్ని ST ఆర్డర్లో రాసుకోండి. అంటే 2s minus 60 becomes plus 60 minus 1 side 6 వస్తుంది minus 6 minus 1 minus 6 అంటే minus 7 is equals to 0. Then is some equation 3 అనుకోండి. ఓకే, సేమ్ వే we can equate the b quotients. b quotients from the equation 1 is minus 4 plus 40 minus 4 plus 40. In case of the equation 2 b quotient minus 2 plus 4s. So from this we can collect 4s minus 40 minus 2 plus 4 అంటే plus 2 is equals to 0. ఒక 2 క్యాన్సిల్ అవుతుంది అక్కడ. that is 2s minus 2t plus 1 is equals 0. this is equation some 4 అనుకోండి. one more equation by equating the c quotients from 1 and 2. from the one c quotient is 4 minus 8t
is equals from the 2 C quotient is minus 3 minus 2s. Here also we can rewrite ST order. 2s left side తీసుకొస్తే plus 2s minus 80 already is there, plus 4 plus 3 plus 7 equals to 0. This is equation 3. Okay, we can solve either 1 or 2, either equation 5 అనుకోండి ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఈక్వేషన్ 3 4 తీసుకున్న, this is taken as equation 5. We can solve either 3 4 or 4 5 can get the s and t values. Better solve the 3 and 4. How it is, we'll see now by the cross multiplication you can use it, right? Now solve 3 4, use the cross multiplication method, solve 3 4. So I said already what is cross multiplication method. We can start ST1, gap which రాయండి, middle term quotient t quotient from the 3 6, then constant minus 7, మళ్ళీ s quotient 2 రాయాలి, again get back to 6. Same way from the middle fourth equation నుంచి middle term minus 2, then constant 1, first term 2 quotients and minus 2 again. So we can use, this is cross multiplication method, you have to follow, this is very important for easiness purpose. So what you can get, s by downward 6 into 1 6 రాయాలి, 7 into 2 with 14, minus 2 minus 7 minus plus 14, కానీ మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది కదా, minus 14 is equals to t by minus 7 minus 2 minus 14 with minus 2 is equals to 1 by 2 minus 2 minus 4, 6 into 2 12 with minus 12. Therefore this is equals to 1 by, one more step we can write better, 3 of them are equal, you can take like this, s by 6 minus 14 is minus 8, t by minus 2 14 minus 2 is minus 16 is equals to 1 by minus 16. ఇక్కడ 3 టర్మ్స్ లోను 8 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు, అంటే 8 1s 8, 8 1s 8, 8 2s 8 2s, అంటే మీరు అబ్జర్వ్ చేయండి, by equating these two and these two we can find out st values. Now first s by 1 is equals to, s by 1 అంటే s is equals to 1 by 2 వచ్చింది, by equating the t by 2 is equals to, t by 2 is equals to 1 by 2, అంటే t వాల్యూ మనకి 1 వచ్చింది, t వాల్యూ 1, మన s కానీ t కానీ ఈక్వేషన్స్ 1 2 మనం తీసుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేదే మనకి r bar. Okay, better t is equals to 1 ఈజీగా ఉంది కాబట్టి substitute in equation 1, from that you can find out r bar, that is only our required point of intersection. What is that? Look at here, this sentence, substitute t is equals to 1 in equation 1, what is that? R bar is equals to 1 minus t, 1 అంటే దాన్ని ముందు స్టెప్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. 1 minus t of, what is that equation? 1 minus t of 6a minus 4b, 6a minus 4b plus 4c with plus t times of minus 4c, ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే ఇప్పుడు r bar ఏమైపోతుంది, r is bar is equals to, t ప్లేస్లో 1 పెడతాను, 1 minus 1 of 6a plus 4b plus 4c with plus t అంటే 1 into minus 4c. ఇక్కడ plus 1 minus 1 cancel అవుతుంది, 0 into something is 0 is first term, the second term 1 into minus 4c is minus 4c. Therefore r bar అంటే point of intersection of two lines is points of intersection, point of intersection of two of the lines. Two of the lines is minus 4c. Hence proved, మనం ప్రూవ్ చేయవలసింది అంతే అదే కదా, therefore hence proved. ఇది క్యాలిక్యులేషన్ మెయిన్గా ఈక్వేషన్ సాల్వింగ్లో ఉంటుంది, అండ్ ఈక్వేటింగ్ టర్మ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ టర్మ్ అన్న మిస్ అయినా మళ్ళీ మీకు కాంప్లికేట్ అయిపోతే కేర్ఫుల్గా చేయండి. ఐపీకి స్టెప్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ టైం కూడా ఉంటుంది, డోంట్ బీ హర్రీ. ఓకే, కానీ ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకేనా, విల్ లుక్ ఎట్ వన్ మోర్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. This question he may give for 7 marks or 4 marks.
ఓకే, ఈజీ మెథడ్ చేస్తాను. ఇది ఎగ్జాంపుల్ సమ్ము, అది కాంప్లికేటెడ్ మెథడ్ ఉంది, కానీ ఈజీ మెథడ్ చేయొచ్చు. అదేంటంటే చూద్దాం. ఇఫ్ ద పాయింట్స్ హూజ్ పొజిషన్ వెక్టర్స్ ఆర్ 1 2 3 4 పాయింట్స్ ఇచ్చాడు. 1 2 3 4 అనే పొజిషన్ వెక్టర్స్ అన్నాడు. పొజిషన్ వెక్టర్ అంటే వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్ అని అర్థం. అంటే ఈ 4 పాయింట్స్ని మనం కన్వీనియంట్ ప్రకారం ఏబిసిడి అనుకున్నాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3i bar minus 2j bar minus k bar. B is equals to 2i plus 3j minus 4k. Okay na? C is equals to minus I plus j plus 2k. Then D, and D is equals to, we can take the 4 points are like A B C D. D is equals to 4i plus 5j ప్లస్ ల్యాండా కే. ఓకే, ఇలా 4 పాయింట్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు 4 పాయింట్స్ కోప్లానర్ ఉన్నాడు. కోప్లానర్ అంటే ఏం చేయాలంటే ఈ 4 పాయింట్స్ నుంచి కోఇనీషియల్ వెక్టర్స్, అంటే ఒకే పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అయ్యే వెక్టర్స్ తీసుకోవాలి. అంటే ఇలా లెట్ ఏబి ఏసి ఏడిబి కోఇనీషియల్ వెక్టర్స్ బి ద కోఇనీషియల్ వెక్టర్స్ అంటే ఒకే ఇనీషియల్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి బి ద వెక్టర్స్. అంటే మనం ఏబి వెక్టర్ కనుక్కోవాలి. దేర్ ఫోర్ ఏబి వెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు, మనకి పాయింట్స్ అన్నీ కూడా ఎలా చేయాలంటే ఏబి బార్ చేయాలనుకోండి. ఏబి బార్ అంటే ఇండైరెక్ట్గా ఏ అంటే ఓఏ అని అర్థం. మీరు ఓఏ తీసుకోండి, ఐపీ కాబట్టి ఓఏ బార్, ఓబి బార్, ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ అలా తీసుకోండి. ఆబ్జెక్టివ్ అయితే ఓ మిస్ చేసినా పర్లేదు, కాబట్టి ఇది ఐపీ కాబట్టి ఓ అనే పొజిషన్ వెక్టర్ అన్నప్పుడు ఓ అని ఇనిషియల్ పాయింట్ జనరల్గా తీసుకోవాలి. సో ఏబి వెక్టర్ ఏంటంటే ఓబి మైనస్ ఓఏ. అంటే ఏబిలో సెకండ్ పాయింట్ వెక్టర్ ఉంది కదా, బి పొజిషన్ వెక్టర్, ఫస్ట్ పాయింట్ ఏ పొజిషన్ వెక్టర్ రాయాలి. అలా మీరు ఏ వెక్టర్ తీసుకున్నా లైన్ జాయినింగ్ ద 2 వెక్టర్స్ అంటే ఫైనల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ మైనస్ ఇనిషియల్ పాయింట్ పొజిషన్ వెక్టర్ రాయాలండి. ఓబి మైనస్ ఓఏ అంటే ఇక్కడ ఓబి వచ్చేసరికి 2i ప్లస్ 3j ప్లస్ మైనస్ 4k విత్ మైనస్ ఓఏ అంటే 3i మైనస్ 2j మైనస్ k. ఓకే, దీని డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. 2i మైనస్ 3i అంటే మైనస్ i అవుతుంది. దెన్ 3j మైనస్ ప్లస్ 2j 5j. దెన్ మైనస్ 4k మైనస్ ప్లస్ k అంటే ప్లస్ మైనస్ 3k అవుతుంది. ఇది ఫస్ట్ ఏబి వెక్టర్. సేమ్ వే ఏసీ అంటే ఏం రాయాలి? ఓసి మైనస్ ఓఏ. హియర్ ఆల్సో వీ కెన్ యూజ్ ద సేమ్ కాన్సెప్ట్. సి పాయింట్ తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ సి పాయింట్ ఈస్ మైనస్ ఐ ప్లస్ జే ప్లస్ 2k with minus a is as it is 3i minus 2j minus k. with difference ఎంత ఉందో వెక్టర్ చూద్దాం. మైనస్ ఐ నెక్స్ట్ మైనస్ 3i మైనస్ 4i అవుతుంది. దెన్ మైనస్ j మైనస్ ప్లస్ 2j ప్లస్ 3j. దెన్ k వెక్టర్ 2k ప్లస్ k అంటే 3k. ఓకేనా, ఇది ఏసీ వెక్టర్. నౌ ఏడి వెక్టర్. సేమ్ వే ఏడి అంటే కెన్ యూ గెస్? ఎస్, ఎగ్జాక్ట్లీ ఓడి మైనస్ ఓఏ. ఓడి ఈజ్ క్లియర్లీ 4i ప్లస్ 5j ప్లస్ ల్యాండా k మైనస్ ఓఏ బార్ దట్ ఈజ్ మైనస్ 3i మైనస్ 2j మైనస్ k. వాట్ ఈస్ డిఫరెన్స్? 4i మైనస్ 3i అంటే i. దెన్ 5j మైనస్ ప్లస్ 2j అంటే 7j. ఇంకా ల్యాండా మైనస్ ప్లస్ 1 ఉంటుంది. ప్లస్ ల్యాండా ప్లస్ 1 ఇంటూ k బార్. ఇలా 3 వెక్టర్స్ రెడీగా ఉన్నాయి, ఏబి ఏసి ఏడి. అది ఏమన్నాడు? కోప్లానర్ వెక్టర్స్ అన్నాడు. కోప్లానర్ వెక్టర్స్ అంటే వీటి డిటర్మినెంట్స్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఐజేకే కోఎఫిషియెంట్స్ డిటర్మినెంట్స్ ఫామ్ అయ్యే ఈక్వేషన్ డిటర్మినెంట్స్ని ఈక్వల్ టు 0 తీసుకోవాలి. దాన్నే బాక్స్ ఏబి ఏసి ఏడి అంటాం. అది యూజ్ చేయొచ్చు ఇక్కడ ఈజీగా. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్. యూ నో డిటర్మినెంట్ ఆఫ్ 3/3 how can you expect? That is one of using here.
ఇక్కడ కోప్లానర్ అన్నాడు కాబట్టి బాక్స్ ఏబి ఏసీఏడి ఈజ్ ఈక్వల్ 0 తీసుకోవాలి. ఓకే, దాని నుంచి మనకు కావాల్సిన లాంబ్డా వాల్యూ -146/17 we can get it, right? How it is, we'll see now. Given that the 4 points are coplanar means we can take box ABACAD. Box ABACAD is equals to 0. అంటే బాక్స్ ABACAD అంటే సింప్లీ డిటర్మినెంట్ ఆఫ్ ఇట్స్ కోఎఫిషియన్స్. అంటే ఐజేకే కోఎఫిషియంట్ ఏంటి ఏబీలో -1 5 -3 యాజ్ అ ఫస్ట్ రో తీసుకోవాలి. ఏసీలో ఐజేకే కోఎఫిషియంట్ సెకండ్ రో -4 3 3 ఎస్. నా థర్డ్ రో AD coefficients ijk 1 7 lambda plus 1. We can equate this is equals to 0. You know, can expand the determinant of 3 by 3 matrix. First we can consider -1 into 3 into lambda plus 1 అంటే 3 lambda plus 3 with -7 3 is 21. Okay, and -21 with middle coefficient 5 కి -5 తీసుకోవాలి. -5 5 ఉన్న రోను కాలమ్ను క్లోజ్ చేస్తే -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 1 అంటే -4 లాంబ్డా -4 విత్ 1 ఇంటూ 3 3 విత్ -3. నెక్స్ట్ ప్లస్ -3 ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ -3 ఉన్న రోను కాలమ్ను క్లోజ్ చేస్తే -4 3 1 7 డిటర్మినెంట్ 7 4 28 -28 -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అగైన్ వీ కెన్ సింప్లిఫై దిస్ ఈజ్ ఫస్ట్ టర్మ్ ఏంటంటే -3 లాంబ్డా -21 ప్లస్ 3 అంటే -18. నెక్స్ట్ -5 ఆఫ్ -4 లాంబ్డా -7. నెక్స్ట్ -3 ఆఫ్ -28 -3 అంటే -31 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? అగైన్ వీ కెన్ ఎక్స్పాండ్ దిస్ ఈజ్ -3 ఇంటూ లాంబ్డా -3 లాంబ్డా ప్లస్ 18 minus plus 20 lambda 5 7s 35 with plus అలాగే 31 3s 93 is equals to 0. Now what is the lambda value? Lambda అంటే 20 plus 20 lambda minus 3 lambda అంటే 17 lambda. ఇంకా కాన్స్టెంట్స్ ఏమున్నాయి? 18 plus 35 plus 93 8 plus 5 13 13 plus 6 36 18 plus 5 13 13 plus 3 16 6 1. ఓకేనా? 9 plus 1 10 10 plus 3 13 13 plus 1 14 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఓకేనా? ఇక్కడ చేస్తున్నాను ఫైనల్ ఆన్సర్. దట్ ఈజ్ ఓన్లీ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో దెర్ ఈజ్ అ స్పేస్ హియర్ ఐఎమ్ డూయింగ్ హియర్. ఓకేనా? What we got? 17 lambda plus 146 is equal 0. We got it is this from this equation. What is 17 lambda? 17 lambda is equals -146. So lambda is equals to -146 by 17. మనం ప్రూవ్ చేయవలసింది ఇదే, హ్యాండ్స్ ప్రూవ్డ్. ఓకేనా? చాలా ఈజీగా చేయొచ్చు. డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేసి చేయండి. ఓకేనా? దీస్ ఆర్ ద various questions which I did in today's session. 3 questions చేశాను. 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ 7 మార్క్స్కి ఇవ్వచ్చు, 4 మార్క్స్కి ఇవ్వచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మాత్రం 7 మార్క్ క్వశ్చన్స్. బాగా ప్రాక్టీస్ చేయండి. So I hope I followed this video well. If you make sure enjoy this video, please like, share and subscribe. At the same time click the bell notification, then every video notified to you. Okay, I conclude this video is here. I come with another topic, a new video. Till then, have a great time. Take care. Bye bye.